తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితృల దేవ, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధులు నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. మా శత్రువును అనగదొక్కుచున్నటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించి మమ్మల్ని ద్వేషించి వారిని సిగ్గుపరిచేవాడవు నీవే దేవా, మీకే స్తోత్రం. వెండి నిర్మూలము చేయ రీతిగా నిర్మూలన చేసినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవార పిల్లలనేమి పెద్దలనేమి ఆశీర్వదించు దేవా, మీకే స్తోత్రం. మా కాడి కలుపులను తెంపు దేవా, మీకే స్తుతి. ఇజ్రాయేలును ఆశీర్వదించు దేవా, నీకే మహిమ. అహరోను వంశస్థులను ఆశీర్వదించు మా దేవా, మీకే స్తుతి. అనేకుల పాపములను భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయువాడా, నీకే మహిమ. మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించినటువంటి వాడా, మీకే స్తుతి. మా రోగములను భరించి మా వ్యసనములను వహించువాడా, మీకే స్తోత్రం. మా కొరకు సిలువలో రక్తము చిందించితివే, నీకే మహిమ. మా సమాధానార్థమైన శిక్ష వహించిన వాడా, మీకే స్తుతి. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినటువంటి వాడా, మీకే స్తోత్రం. మా కొరకు అపహసింపబడినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. మహాదేవా, మీకే స్తుతి. ఐశ్వర్యము గల మా దేవా, మీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా, నీకే మహిమ. వృద్ధి కలుగుజేయు దేవా, మీకే స్తుతి. జయము అనుగ్రహించు మా దేవా, మీకే స్తోత్రం. సమాధానకర్తయగు మా దేవా, నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా, నీకే స్తోత్రం. ఆయన అధిక శక్తి గలవాడు, మీకే స్తోత్రం. నీవు అతి సుందరుడవై ఉన్నావు మా రాజా, మీకే మహిమ. నీతిమంతుల మార్గం నీవు సరళము చేయుచున్న మా దేవా, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇదిగో నాయన తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. మేము అనుభవించవలసిన శిక్షను తండ్రి ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇగో తండ్రి సార్వత్రిక సంఘముగా నాయన ప్రపంచంలో ఉన్నటువంటి మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మా పాపం చేసినటువంటి వారమే నాయన. మా తల్లి గర్భాన పండిది మొదలుకొని ఇప్పటి వరకు అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి విడిచిపెడుచున్నామయ్యా. అయ్యా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని లేఖనము సెలవిచ్చున్నది నాయన. ఇగో తండ్రి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని లేఖనము సెలవిచ్చుచున్నది నా రాజా. కీర్తన గ్రంథం 32, 1, 2, 3 ఇలా వచనాలలో తండ్రి నీవు సెలవిచ్చి ఉన్నావు కదా నాయన. నేను మౌనునై ఉండగా నాయన దినమంతయు నేను చేసినటువంటి నా ఆర్తధారణ, నా ఆర్త ధ్వని వలన తండ్రి నా ఎముకలు క్షీణించున్నవి నాయన. దివరాత్మలు నీ చెయ్య తండ్రి మా అందరి మీద బరువుగా నుండిన నాయన మా సారము వేసవ కాలము ఎండినట్టు ఆయన తండ్రి నా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటుని నాయన. యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకుందని నేను అనుకుంటున్నాయా. అయ్యా, నీవు మా పాప దోషములు పరిహరించి ఉన్నావు నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో మా పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. మా పాపములన్నీ నాయన క్షమించమని తండ్రి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మేము నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతికినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని మీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మా దాగుచోటు నీవే నాయన. శ్రమంలో నుండి నీవు నన్ను రక్షించదవు తండ్రి నాయన. విమోచన గానముతో తండ్రి నాయన మీ సన్నిధులు నాయన నేను స్తుతిగానము చేయనట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి
ఒక్కరికి తండ్రి నాయన మీ ఉపదేశము దయచేయండి అయ్యా. అయ్యా నీవు నాయన మేమందరము నడవలసిన మార్గమును మాకు బోధించమని అడుగుచున్నాం తండ్రి. మా అందరి మీద సార్వత్రిక సంఘం మీద మీ దృష్టించమని అడుగుచున్నాం నాయన మాకందరికీ నాయన మంచి ఆలోచనలు దయచేసి తండ్రి మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా, అయ్యా పరిశుద్ధుడా నాయన, ఇదిగో నాయన ఏ విధమైనటువంటి పాపము మమ్మ ఏలనీయకము నాయన తండ్రి. ఇగో నాయన మేము సులువుగా చికెన్ పెట్టే ఏ పాపంలో పడిపోకుండానట్లు నాయన మీరు ఎక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. నాయన తండ్రి ఇదిగో నాయన పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి నాయన. అయ్యా తండ్రి మీ సన్నిధులు నాయన ఇగో నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా. నాయన ఏ కుటుంబము నాయన ఇదిగో నేను పాపంలో పడిపోకుండా నాయన, ఇగో నాయన ఏ విధముగా విడిపోకుండా నాయన, ఇదిగో నాయన మీ సన్నిధి తోడించండి నాయన. ఇంకో నాయన ప్రతి కుటుంబంలోనూ కూడా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ప్రార్థన చేయనట్లు నాయన, ఇగో నాయన మీ సన్నిధులు నాయన మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరచినట్లు నాయన, ఇగో నాయన ప్రతి దినము తండ్రి మీ వాక్యాన్ని మేము ధ్యానించినట్లు అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి అయ్యా ఎందరు బిడ్డలు నాయన ఇదిగో నేను లోకాశలలో ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. బాధల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. సాతాను బంధించినటువంటి కట్ల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. ధనాశలో ఉండేటువంటి వారినే కానీ, అంధకార హృదయంలో ఉన్నటువంటి వారినే కానీ ప్రతి ఒక్కరిని నాయన విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా మా రాజా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిటి మా తండ్రి, ఇగో నాయన కయ్యను నడిచే మార్గంలో తండ్రి మేము మాట నడవకుండానట్లు నాయన సహాయము చేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రకటన గ్రంథంలో 2:14 మీరు సెలవిచ్చున్నారు నాయన తండ్రి. ఇక నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహం బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లు, ఇజ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బెలము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారని సెలవిచ్చున్నావు కదా తండ్రి. అలాగే నాయన ప్రతి విషయంలోని కూడా తండ్రి మేమెక్కడ తండ్రి నాయన మేము వినుచున్న బోధను తండ్రి మేము ప్రతిదినము లేఖనాలు ధ్యానిస్తున్నటువంటి బోధను తండ్రి మేము నాయన నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి నాయన మీ యందు మేము నాయన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు దినదినము తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుచు, మిమ్మల్ని ఘనపరచుచు, మిమ్మల్ని మహిమపరచుచు దినదినము మా పాపములను మీ సన్నిధిలో కడుక్కొనుచు తండ్రి నాయన మీరు పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారం మేమును పరిశుద్ధుడిగా ఉండినట్లు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి నాయన. బీదలను, చిన్నపిల్లలను, గర్భిణీ స్త్రీలను, అనాథులను, వృద్ధులను, రోగంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా తండ్రి. అనుదిన అవసర విషయంలో నాయన మీరు సహాయం దయచేయండి. క్రీస్తు యేసు ఐశ్వర్యంలో వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని మీ సన్నిధిలో అడుగుచున్నాం నాయన. సంఘంలో తప్పిపోయినటువంటి బిడ్డలని, పాపంలో పడిపోయినటువంటి బిడ్డని, సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని అడుగుచున్నామయ్యా. మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెలుచున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి నాయన వారి ప్రయాణాలలోనూ, వారి డ్యూటీ విషయంలోనూ నాయన వారి ఆఫీసులోనూ ప్రతి విషయంలోనూ కూడా తండ్రి నాయన మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి నాయన. వారికి క్షేమకరముగా వెళ్ళి తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి తండ్రి క్షేమకరంగా వచ్చినట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఓర్పును, సహనమును, వివేకమును మాకు అందరికీ దయచేయండి అయినా. అంతవరకు సహించడానికి కావలసినటువంటి నాయన ఓర్పును, సహనము, జ్ఞానము, వివేకము అనుగ్రహించండి నాయన. పాముల వలె వివేకముగాను, పావురం వలె పరిశుద్ధులుగాను బ్రతున్నట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యముగా తండ్రి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్లు నాయన గర్వమే కానీ, కోపమే కానీ, ధన, అసూయ, వ్యభిచార, భోజన ప్రియత్వంలో మీ పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. సువార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలకి అందరికీ నాయన సువార్త గ్రహించినట్లు నాయన వారి హృదయాలు తెరమని అడుగుచున్నామయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. తండ్రి దినములు చెడ్డవి గనక నాయన తండ్రి నాయన వ్యసన పరులు కానీ నాయన విదేశాల్లో బ్రతుకు వెళ్ళినటువంటి వారినే కానీ నాయన ఇగో తండ్రి త్రాగుబోతులను, తిరుగుబోతులను వీరు ఎవరిని కూడా తండ్రి నాయన మీ
మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని నాయన వారి బంధకాల నుంచి విడిపించమని నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీ సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా గర్వముతో ప్రవర్తించి పడిపోకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. భక్తిహీనత చేత మేము పడిపోకున్నట్లు మీ సహాయం దయచేయండి నాయన. అపవాది ఉరిలో పడిపోకుండానట్లు మీ కృప దయచేయండి నాయన. పాపంలో పడిపోకున్నట్లు ఈ సహాయము దయచేయండి తండ్రి. మాలో విశ్వాసం అభివృద్ధి పరచండి అయ్యా. విశ్వాసం నందు మేము మమ్మల్ని స్థిరపరచండి అయ్యా తండ్రి. నాయన మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచిపెట్టి పోకుండుడని లేఖనము సెలవిచ్చుచున్నది కదా నాయన. అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, యవన బిడ్డలందరినీ కూడా నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, సేవకుల కుటుంబాలను తండ్రి పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారిని దీవించమని ఆశీర్వదించమని మీ మెండైన దీవులతో వారిని నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి సరైనటువంటి వాక్యం మెరిగినటువంటి లైఫ్ పార్ట్నర్లు వారు అనుగ్రహించి నేను మీ సన్నిధిలో నిందారతులుగా పరిశుద్ధులుగా బ్రతికినట్లు తండ్రి యవన బిడ్డలందరినీ కూడా నేను జతపరచమని అడుగుచున్నామయ్యా. మేమందరము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు నాయన, మిమ్మల్ని స్తుతించుటకు నాయన అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మేము యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ నాయన ఇగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ నాయన ప్రతి ఒక్కరిని నాయన నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, శరీరాశలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ, మొబైల్ చూస్తూ అశ్లీల చిత్రాలు చూస్తూ నాయన తన హృదయాలను పాడు చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునే తండ్రి ఆ బంధకాల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ అగునైనా ఎందరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా విడిపించండి. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని విడిపించండి. నేను మీరు ఎక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ తండ్రిగా నాయన ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రార్థనతో నాయన అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి బిడ్డలని తండ్రి మీ దయ రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన అయినా మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.